హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ సెకండ్ క్లౌడ్. ఈ వీడియోలో మనం AWS CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఈ CLIని యూస్ చేసుకొని AWS అకౌంట్ని ప్రోగ్రామాటిక్గా ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. AWS అకౌంట్ మీద వస్తుంది. మీరు ఎవరు వాడతారంటే డెవలపర్ మనం ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటారు. ఏమంటా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే కమాండ్ లైన్ ద్వారా లైనక్స్ లో యాక్సెస్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు అలా వచ్చిన మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్ ని ప్రోగ్రామాటిక్ యాక్సెస్ యూజర్ అకౌంట్ అంటాం. ఇప్పుడు దాకా మనం వాడిన అకౌంట్ ఏంటి అంటే AWS మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ అవుతుంది. AWS మేనేజ్మెంట్ కన్సోల్ యూజర్ యాక్సెస్ అంటే మీరు గ్రాఫికల్ గా యాక్సెస్ చేస్తారు. రెండు ఆప్షన్ అంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్. మీరు కమాండ్ లైన్ లోనే అకౌంట్ వాడిన కమాండ్ లైన్ లోనే రీసోర్స్ క్రియేట్ చేస్తారు, కమాండ్ లైన్ లోనే రీసోర్స్ మాడిఫై చేస్తారు, కమాండ్ లైన్ లో రీసోర్స్ డిలీట్ చేస్తారు. దానికోసం మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే AWS CLI ఏంటంటే AWS CLI install or upgrade to the latest version of AWS CLI. మ్యాక్ వాడే వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్ ఇచ్చేసుకుని ఎంత డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చదివి ఆ టూల్ని మ్యాక్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మ్యాక్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే లైనెక్స్ వాడే వాళ్ళకి, లైనెక్స్ యూజ్ చేసే వాళ్ళకి లైనెక్స్ చేసుకుని లైనెక్స్ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చదివి లైనెక్స్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది కమాండ్స్ లైనెక్స్ లో ఇన్స్టాల్ చేస్తుంది. అదే విండోస్ యూజ్ చేసే వాళ్ళకి download and run AWS CLI and ఇది మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసి నాకు ఇన్స్టాల్ AWS ఆల్రెడీ ఇన్స్టాల్ అగైన్ ఇక్కడ ఇన్స్టాల్ ఇది లాస్ట్ ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ అవుతుంది, సెకండ్ టైం అయితే యూజింగ్ AWS CLI we have to connect AWS account. How many ways to connect AWS account? Different ways ఉన్నాయి. ఇందులో దేంట్లో మనం వాడేది AWS మేనేజ్మెంట్ ఫంక్షన్ ఉదాహరణ తీసేసి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగ్ చేసి గ్రాఫికల్ గా బ్రౌజర్ నుంచి దాన్ని AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ అంటాం. బట్ కమాండ్ లైన్ ద్వారా మనం కనెక్ట్ అయితే దాని AWS CLI కూడా AWS CLI అంటే కమాండ్ లైన్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ లో కోడ్ రాదు. ఆ కోడ్ రాసి కోడ్ కలెక్ట్ చేసి కనెక్ట్ నుంచి దాన్ని యూజ్ చేసి మీరు బకెట్ చేయొచ్చు. ఏ ఉన్న మన దగ్గర జిబి చార్ట్ ఉంది కదా, అందులోకి వెళ్ళి బకెట్ క్రియేషన్ ఏఎన్ఎఫ్పి JSON ఫార్మేట్ అనుకుంటుంది. అదే కోడ్ మనకి ఆ కోడ్ నోట్ ప్యాడ్ లో కాపీ చేసి దాన్ని JSON ఫార్మేట్ లో సేవ్ చేసి వచ్చి కమాండ్ లైన్ ఆఫ్లైన్ రన్ చేసామంటే బకెట్ క్రియేట్ అవుతుంది. అంటే బకెట్ ఎలా క్రియేట్ చేయాలి అందులో కోడ్ రాస్తాం. ఆ కోడ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అంతే కదా, మరి ఒకవేళ మనం కోడ్ రాస్తే కోడ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా. నాకు ఇన్స్టెంట్ కావాలి, ఈజీ టు ఇన్స్టెంట్ JSON ఫార్మేట్ ఫైల్ అని మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే అదే మనకు కష్టపడి కంటే నన్ను అడిగితే అది ఇంటర్నెట్ లో ఉన్న బెస్ట్. ఎవరైతే ఎక్కువ మంది ఆ కోడ్ యూజ్ చేసారో ఆ సైట్ లోకి వెళ్ళి కోడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి మనకు స్క్రీన్ చూసి దాన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకుని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ ఓకే అయిందనుకోండి, లైవ్ లో టెస్ట్ ఫెయిల్ అయితే ఇంకో కోడ్ దాన్ని మాడిఫై చేసుకుంటాం. నాలుగు పెట్టే మనం మాడిఫై చేసుకుంటాం. కాబట్టి మీరు లైనెక్స్ మీరు AWS అకౌంట్ ని కమాండ్ లైన్ మీరు ఇలా రన్ చేయాలి, కమాండ్ లైన్ యూజ్ చేయాలంటే మీకు కోడింగ్ అంటే మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అంటే ఉండాలి. దాంట్లో JSON ఫార్మేట్ ఉంటుంది. ఎందుకంటే AWS బ్యాకెండ్ అంతా కూడా JSON ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ తోనే వాళ్ళు మొత్తం కోడ్ రాస్తున్నారు. కానీ AWS లో మనకి ఏదైనా కోడ్ యూజ్ చేయాల్సి వస్తే JSON ఫార్మేట్ లో యూజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం మనం చేసిన యాక్టివిటీస్ లో S3 గురించి S3 స్టోరేజ్ పార్ట్ S3 యొక్క యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, S3 లో స్టోరేజ్ పార్ట్స్ ఎందుకు ఉన్నాయి, రీజన్ ఏంటి. సో S3 పాయింట్ ఆఫ్ వ్యూ మనం కాన్సెప్ట్ అంతా కూడా డిస్కస్ చేస్తున్నాం. సో రెస్పాన్స్ లో ఎలా యాక్సెస్ చేస్తాం, బకెట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ బకెట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఆఫీస్ ఎలా అప్లోడ్ చేస్తాం, ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, దాని పర్మిషన్స్ ఎలా చేంజ్ చేస్తాం, దాంట్లో వెబ్సైట్ ఎలా హోస్ట్ చేస్తాం, దాంట్లో స్టోరేజ్ ప్రాసెస్ ఎలా చేంజ్ చేస్తాం, ఇదంతా కూడా మొత్తం ప్రాసెస్ గా ఉంటుంది. ఒక బకెట్ డిలీట్ అయిపోతే ఎలా రికవర్ చేయాలి, ఆ బకెట్ లో ఉన్న డేటా అన్ని కూడా మనకి ముందు ఒకటి టాపిక్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈక్యూలో మనకి ఆటో స్క్రీన్ లోడ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది కూడా కొన్ని కాన్సెప్ట్ ఫామ్ చేస్తుంది. S3 యూజ్ చేయని కంపెనీ అంటూ ఉంటుంది AWS లో ఉంది. ఎందుకంటే ప్రతి కంపెనీ డేటా స్టోర్ చేయాలి S3 కంపెనీ. మరి ఇప్పుడు మనం టూల్ అయితే ఇన్స్టాల్ చేసాం, కమాండ్ లైన్ లో
PMD టైప్ చేసి AWS AWS ఏరియా వచ్చింది AWS వెళ్ళి 2.18.1 ఆ బకెట్ ఎలా యాక్సెస్ చేయాలి, ఆ బకెట్ లో ఆఫ్ చేసి ఎలా మనం చూడొచ్చు, అలా అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కదా. ఇది కమాండ్ లైన్ అంటే ఇదొక ప్రపంచం. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రాజెక్ట్ లో మీ కమాండ్ లైన్ లోనే కొంచెం యూజ్ చేయాలి. కమాండ్ లైన్ మనం కానీ లైక్ చేస్తే గ్రాఫికల్ కన్నా కూడా ఇదే నడుస్తుంది.